నీళ్ళు వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. పిల్లలు కూరగాయలు తినప్పుడు ఇలా. హాయ్, హలో, నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి రెసిపీతో వచ్చానండి మీ ముందుకు. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ముందుగా స్టవ్ ఆన్ చేస్తున్నా. ఆలస్యం లేకుండా రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. ఒక కుక్కర్ తీసుకున్నా అండి. ఈరోజు అయితే 1/2 kg మటన్తో కాలీఫ్లవర్ వేసి కర్రీ చేయబోతున్నా. ఆయిల్ వేస్తున్నా అండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసినాను. మటన్ ఎంత తీసుకుంటే కాలీఫ్లవర్ కూడా అంతే తీసుకోవాలండి. ఇది 1/2 kg మటన్, 1/2 kg కాలీఫ్లవర్. కూరగాయలు వేసినప్పుడు ఈక్వల్ గా తీసుకుంటే బాగుంటుందండి. అంటే కూరగాయ ముక్కలు ఎక్కువ, మటన్ తక్కువ కాకుండా ఇలా ఈక్వల్ గా తీసుకొని ట్రై చేయండి. సూపర్ గా ఉంటది. నూనె వేడైందండి. పచ్చిమిర్చి ఒకటే తీసుకున్నా, చాలా స్పైసీగా ఉందండి, అందుకే ఒకటే తీసుకున్నాను. తర్వాత 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలు తరిగాను. ఇక్కడ చూడండి ఎంత చిన్నగా సన్నగా ఉన్నాయో. ఇలా తరగడం వల్ల గ్రేవీలో కలిసిపోతాయండి ఉల్లిపాయలు, అందుకని చిన్నగా తరుక్కోవాలి. ఇవన్నీ ఆయిల్లో వేసేద్దాం. నేనైతే మొత్తంగా 3/4 టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నా అండి. ఇందులో నుండి కొంచెము ఆనియన్స్ లో వేసేసుకున్నా. ఉప్పు మొత్తం ఒకేసారి తీసి పెట్టేసుకున్నా. ఇవి మంచి కలర్ రావాలి. కలర్ వచ్చే వరకు వదిలేద్దాం. ఇక్కడ ఇవి రెడీ అవుతుంటే ఇక్కడ మసాలా ప్రిపేర్ చేస్తున్నా అండి. ఒక చిన్న కడాయి తీసుకున్నా అండి. ఇందులో మసాలాలు వేద్దాం. ఇందులో ఏమేమి మసాలా వేస్తున్నా అంటే, ఇవి 1/2 కొబ్బరి ముక్క అండి, ఎండు కొబ్బరి ఇలా సన్నగా తరుక్కోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొన్ని 1/2 టీ స్పూన్ మిరియాలు, ఒక 4 లవంగాలు, 4 ఇలైచీలు, కొంచెం దాల్చిన చెక్క అండి. ఇవన్నీ మంచి వాసన వచ్చే వరకు వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలండి. ఉల్లిపాయలు వేగేలోపు ఇవి కూడా వేగిపోతాయి. కావాలంటే 2 కాజు వేసుకోండి. ఒక 2 అన్న 3 అన్న, గ్రేవీ చిక్కగా క్రీమీగా వస్తుంది. నేనైతే ఇప్పుడు వేయట్లేదండి, ప్లెయిన్ గా చేస్తున్నాను. అయితే కూరగాయలు వేసినప్పుడు మటన్ లో ఎక్కువ మసాలాలు లేకుండా ఇలా లైట్ మసాలాతో చేసుకుంటే చాలా బాగుంటదండి. కొబ్బరి కూడా ఎక్కువ కలర్ వచ్చే వరకు వేపుకోవాల్సిన పని లేదు. కొంచెం ఈ ధనియాలు వేగినాయంటే కొబ్బరి కూడా వేగిపోతుంది. వాసన రావాలి, కమ్మటి వాసన వేపుతుంటే. ఒకసారి ఉల్లిపాయలు చూద్దామండి. కలర్ స్టార్ట్ అయిపోతుంది. ఇవి మిక్సీ జార్లో వేసేసి చల్లారిన తర్వాత చక్కగా పొడి పట్టేసుకుందామండి. వాటర్ వేయద్దు, డ్రైగా పొడి చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా లైట్ గా మగ్గితే సరిపోతుంది. అన్ని వేగేసరికి ఉల్లిపాయలు కూడా కలర్ వచ్చేస్తాయండి. ఇప్పుడు కొంచెము మెంతాకు, ఫ్రెష్ మెంతాకు వేస్తున్నా. మెంతాకు నూనెలో వేగాలి మంచిగా, అప్పుడే ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది. ఫ్రెష్ మెంతాకు లేకుంటే కసూరి మెంతి అయినా వేసుకోండి, మీ ఇష్టం. మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి. మెంతాకు కూడా చక్కగా వేగిందండి. ఆనియన్స్ కూడా కలర్ బ్రౌన్ కలర్ లోకి స్టార్ట్ అయ్యాయి. ఇది చూడండి, కలర్ స్టార్ట్ అయినాయి. ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 3/4 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. ఇది కూడా నూనెలో మంచిగా వేగాలండి. తాలింపు కొంచెం ఓపికగా చేసుకున్నాం అనుకోండి, కర్రీకి మంచి రుచి వస్తుంది. అల్లం వెల్లుల్లి కూడా వేగిన కమ్మటి వాసన వస్తుందండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నా. కారం కూడా ఇప్పుడే వేసేసుకున్నాం. 3/4 టీ స్పూన్ వేస్తున్నా అండి. ఉప్పులు కారాలు మాత్రం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఇందులో మటన్ వేసేసుకుందాం. స్టవ్ హైలో పెట్టి చక్కగా
మటన్ మంచిగా వేగే వరకు వేపుకోవాలండి. ఒక 2 నిమిషాలు వేగితే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ హైలో ఉంది. మటన్ మంచిగా వేగిందండి. ఇప్పుడు ఇందులో కాలీఫ్లవర్ వేస్తున్నా. ఇదైతే మంచిగా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి ఉంచిన అండి. చిన్నగా ముక్కలు కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచినాను. ఫ్లేమ్ అంతా హైలోనే పెట్టానండి. ఇవి వేసిన వెంటనే ఒక 2 టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. అంతా ఒకసారి కలిపేసుకుందాం. మంచి వాసన వస్తుందండి. సూపర్ వాసన వస్తుంది. కొంచెం ఫ్లేమ్ తగ్గిస్తున్నా అండి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వదిలేద్దాం. ఈ మసాలా అంతా చల్లారిందండి. ఇప్పుడు పొడి కొట్టుకుందాం. ఇది కొన్నిట్లలో గ్రేవీ కోసము ఈ మసాలాలు వాటర్ వేసి పడితే బాగుంటది. కొన్ని డ్రైగా పొడి చేస్తేనే టేస్ట్ బాగుంటదండి. చూసారా, ఇలా మెత్తటి పొడి చేసుకోవాలండి. చూద్దామండి. కొంచెం నీరు వచ్చేసింది, చూసిందా? ఇది ఇలా ఆయిల్లో కాలీఫ్లవర్ వేగితే ఈ ఫ్లేవర్స్ అన్ని పట్టుకొని భలే టేస్టీగా ఉంటుందండి కాలీఫ్లవర్. ఈ టైంలోనే మనం నూరు పెట్టుకున్న మసాలా ఇందులో వేసేద్దాం. ఉప్పు కూడా వేసేద్దామండి రుచికి సరిపడా. చెప్పాను కదా, మొత్తంగా 3/4 టీ స్పూన్ ఉప్పు తీసుకున్నాను నేను. మనం కొంచెం ఉల్లిపాయలు వేయడానికి ముందుగా వేసాము, తర్వాత మిగతాదంతా ఇప్పుడు వేసేసుకున్నామండి. మసాలా వేసినాక కొంచెం ఫ్లేమ్ పెంచుతున్నా అండి. ఇప్పుడు ఇందులో వచ్చిన నీరంతా ఇంకిపోవాలి. చూసారా, నీరంతా ఇంకిపోయింది ఆల్మోస్ట్. ఇది నూనె వచ్చేస్తుంది సైడ్స్ నుండి. ఇలా మసాలాలో అంతా వేగిన తర్వాత ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఈ కర్రీ కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటది. లేదు అంటే ఇగో ఇలా ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకోండి. చూడండి, కొలత అర్థం కాకుంటే ఇలా ముక్కలు మునిగే వరకు నీళ్ళు వేసుకోండి. ఈ కుక్కర్ మూత పెట్టేసి మీరు మటన్కి ఎన్ని విజిల్స్ పెడతారో అన్ని పెట్టండి. నాకైతే లేత మటన్ దొరికింది. నేనైతే ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో 4 విజిల్స్ పెడతాను. ఇంకొక చిన్న చిట్కా అండి, అంటే ఇప్పుడు మనం కాలీఫ్లవర్ ఇలా వేసాం కదా, ఒకవేళ కాలీఫ్లవర్ ముక్కలు ముక్కలుగా ఉండాలి, కొంచెం మెత్తగా ఉడకొద్దు అనేది ఉంటే సపరేట్ ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ మగ్గించుకోవాలండి. మగ్గించుకొని మటన్ కి మనము 4 విజిల్స్ పెడితే మటన్ ఉడుకుతుంది కదా, 4 పెట్టకుండా 3 విజిల్స్ పెట్టేసి ఈ వెయిట్ అంతా దిగిన తర్వాత మూత తీసి ఈ వేయించుకున్న కాలీఫ్లవర్ ముక్కలు మసాలా వేసి మళ్ళీ ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. మీ ఇష్టం, ఆ పద్ధతిలో అయినా చేయండి, ఈ పద్ధతిలో అయినా చేయండి. ఎలా చేసినా టేస్ట్ మాత్రం బాగుంటది. కాబట్టి ఒకసారి అయితే ఈ పద్ధతిలో కూరగాయలు వేసి మటన్ కర్రీ ట్రై చేసి చూడండి. ఇది 4వ విజిల్ అండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఈ వెయిట్ అంతా దిగిన తర్వాత చూద్దాం. ఈ వెయిట్ అంతా దిగిందండి. ఇదిగో మూత తీసి చూద్దాం. చూసారా, పర్ఫెక్ట్ గా కర్రీ రెడీ అయిపోయింది. కానీ ఇప్పుడు మనం ఒకసారి స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఈ ఎండింగ్ కర్రీ కొంచెం సేపు మనము స్టవ్ ఆన్ చేసి పెడితేనే టేస్ట్ ఉంటుందండి. ఈ ఎండింగ్ లో మనము స్టవ్ ఆన్ చేసి పెట్టలేదు అనుకోండి, అస్సలు రుచి బాగుండదు. ఈ టైంలోనే కొంచెం ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకుందాం. వాసన అయితే మంచిగా వస్తుందండి. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా.
చూడండి కర్రీ ఎంత బాగుందో, చూసారు కదా. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి, పూరీలోకి దేంట్లో అయినా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలు కూరగాయలు తిననప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్ స్టైల్లో మనం చేసి పెట్టామనుకోండి ఇష్టంగా తింటారు. కాబట్టి ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.